చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక నిమిషం ఇట్లా పెడదాము, ఎందుకంటే ఒక సైడు కొంచెం పచ్చిగా కనిపిస్తున్నాయి. ఇలా పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇవి చూడడానికి కదండి, తినడానికి కూడా భలే టేస్టీ అనమాట. చాలా సింపుల్ రెసిపీ కదా. బనానాతో బోండాలు. ఇంకెందుకంటే ఆలస్యం, ఫస్ట్ మనము ఈ బనానాని మొత్తం కూడా వీటి తొక్కు తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను తొక్కు తీసేస్తాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇట్లా ఉంటే చాలండి, రెడీ అయిపోయింది. ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. బనానా బోండాలు అనేవి ఇప్పుడు రెడీ అయిపోతాయి. ఇలా ఉంటే చాలు. తర్వాత ఇది సిమ్లోనే చేసుకోండి. చూడండి ఎంత బాగా చిన్నగా మనము సిమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. వేసిన మరి టర్న్ చేసుకోకండి, కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక నిమిషం ఇట్లా పెడదాము, ఎందుకంటే ఒక సైడు కొంచెం పచ్చిగా కనిపిస్తున్నాయి. ఇలా పెట్టేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే, ఇట్లా మిగిలిపోయినటువంటి అరటిపండుతో నేను స్వీట్ చేయబోతున్నానండి. చూడండి ఎట్లా ఉన్నాయో, మంచిగా చూపిస్తూ ఉండండి. ఇదిగోండి, ఇలా ఉన్న అరటిపండ్లతో నేను స్వీట్ చేయబోతున్నాను అనమాట. మన ఇంట్లో రెగ్యులర్గా అరటిపండ్లు ఫ్రూట్స్ ఏమన్నా తినాలనిపించినప్పుడు ఏమైతే అవి పాడవుతుంటాయి. అట్లా పాడవకుండా, ఇంకా పాడే స్టేజ్కి వచ్చినప్పుడు పడేయకుండా మనం ఏంటంటే ఈ స్వీట్ అయితే చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ బనానా స్వీట్ అనేది. బనానా బోండాలు అనొచ్చు, అదనమాట మ్యాటర్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఒక చిన్న లైక్ చేసి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఆల్ అని బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఫర్దర్ నేను ఏదైనా వీడియో పెడితే మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి మనము స్వీట్ అయితే చేసేద్దాము బనానా తోటి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎట్లా చెప్పండి. ఓకేనా? బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తూనే ఉండండి. ఇదిగోండి బనానాలు, తర్వాత చక్కెర, 2 ఇలాచి, తర్వాత గోధుమ పిండి అండి. ఇవి మూడిటితో నేనైతే స్వీట్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా సూపర్గా ఉంటుంది. తొందరగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకంటే ఆలస్యం, ఫస్ట్ మనము ఈ బనానాని మొత్తం కూడా వీటి తొక్కు తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను తొక్కు తీసేస్తాను. ఇట్లా అన్నీ కూడా నేను తొక్కు తీసి పెట్టుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా స్వీట్నెస్ ఉంది. ఎందుకంటే స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది అనమాట. తీపికి మనకు ఒక లాంటి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ భలే వస్తుందండి. ఇదిగోండి మొత్తం కూడా ఇలా తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకోండి. నా దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి నేను చేత్తోనే మ్యాష్ చేస్తున్నా. ఇట్లా అరటిపండుని మొత్తం మ్యాష్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో వేస్తే రాదండి, చేత్తో వేస్తేనే బాగా వస్తుంది. మ్యాషర్ ఉంటే మీరు మ్యాషర్ యూస్ చేయండి. అరటిపండుని మొత్తం ఇట్లా మెదుపుకోవాలన్నమాట. ఇట్లా బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత దీంట్లో మనకు గోధుమ పిండి అనేది వేసుకోవాలన్నమాట. గోధుమ పిండి కూడా వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. చపాతీ పిండిలా కాదండి, జారుడులానే ఉంటుంది. ఇప్పుడు మనము షుగర్ మిక్సీకి పట్టుకొని, షుగర్ తర్వాత ఇలాచి 2 కూడా మిక్సీకి పట్టుకొని అవి కూడా దీంట్లో యాడ్ చేస్తామన్నమాట. అప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం జోరు అవుతుంది అనమాట పిండి. ఇట్లా బాగా ఇలా బాగా కలిపెట్టుకోండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇలా బాగా కలిపెట్టుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బనానా స్వీట్ అనేది. మా దగ్గర అయితే మేము వీటిని గుల్గులి అంటారు. మీ ఊర్లో ఏమంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే కలపడం అయిపోయింది. ఇప్పుడైతే నేను చక్కెర మిక్స్కి వేసుకుంటాను. మనము డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఇట్లా ఆయిల్ అయితే పోసుకొని డీప్ ఫ్రై కోసము చాలామంది అనుకుంటారు ఆయిల్ వేస్ట్ అవుతుందేమో అని. ఆయిల్ అయితే ఏమాత్రం వేస్ట్ కదండి.
మరి ఇప్పుడు మిక్స్కి పట్టుకొని దాన్ని కూడా మనం కలుపుకున్నటువంటి గోధుమ పిండి అరటిపండు మిశ్రమంలో వేసేసేయాలి. ఓకేనా? ఇవ్వండి, ఫస్ట్ ఇలాచి కొంచెం ఫస్ట్ చక్కెర వేసుకుందాము. సరిపోతుంది ఇది. దీంట్లో ఇలాచి వేసుకోవాలి. దీంట్లో ఇలాచి వేసేసుకొని ఇప్పుడు మనము దీన్ని మిక్సీ పెట్టుకుందాము. అయిపోయింది, చూద్దాం. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం ఇంత కలుపుకున్న పిండిలో కలిపేసుకుందాము. ఇంత కలుపుకున్నాం కదండి గోధుమ పిండి, తర్వాత బనానా. ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్నాం కదా, ఈ షుగర్ పౌడర్ అనేది వేసేసుకుందాము. తీపి ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది. ఓకే, నాకు సరిపోతుందండి. ఇది బాగా కలబెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇట్లా ఉంటే చాలండి, రెడీ అయిపోయింది. ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. బనానా బోండాలు అనేవి ఇప్పుడు రెడీ అయిపోతాయి. ఇలా ఉంటే చాలు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము కొంచెం వేసి చూసుకుందాం. ఓకే, ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వస్తాయి. బోండాలు అంటే బోండాలు దాంట్లో అట్లనే రావండి, చెప్తున్నాను ఇప్పుడే. బోండాలు అంటే బోండాలు లాగా రావు. తర్వాత ఇది సిమ్లోనే చేసుకోండి. చూడండి ఎంత బాగా చిన్నగా మనము సిమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. వేసిన మరి టర్న్ చేసుకోకండి, కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం. తర్వాత ఇది సిమ్లోనే చేసుకోండి. చూడండి ఎంత బాగా చిన్నగా మనము సిమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. వేసిన మరి టర్న్ చేసుకోకండి, కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం. ఒకసారి అయితే కలిపెట్టుకుందామండి. ఇట్లా మనకు మంచి కలర్ వస్తుంది చూడండి. మీరు తొందరపడి అయితే తీయకండి, ఎందుకంటే ఈ లోపల పచ్చిగానే ఉంటాయి. ఇట్లా రెడ్ కలర్ ఇట్లా వచ్చినాయి అంటే, ఇలా వస్తే ఇలా అయితే మనకు రెడీ అవుతున్నట్టు. ఓకేనా? ఇంకొక 1 సెకండ్ 2 సెకండ్స్ పెడదాం. ఫ్రెండ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇవి తీసేద్దాము. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. టేస్ట్ కూడా దీనికంటే సూపర్ టేస్టీ ఉంటుంది. మనం ఇట్లా టిష్యూ పేపర్ పెట్టుకొని దాని మీద వేసుకోండి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ అన్నీ కూడా అట్లనే చేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటాయంటే ఒక్కసారి మీరు అయితే ట్రై చేయండి. మస్ట్ ట్రై అనమాట. ఎందుకంటే మనకి ఇంట్లో ఎట్లాగో అరటిపండ్లు మిగిలిపోతానే ఉంటాయి ఎప్పుడైనా సరే. కాబట్టి అవి వేస్ట్గా పడేయకుండా తినలేము, అట్లా పండిపోయినవి తినలేము. ఇట్లా చేసుకొని తిన్నారంటే మాత్రం అసలు మనం ఎన్ని తింటున్నా కూడా మనకే తెలియదు, అన్ని తినేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసి ఈ గుల్గులే స్వీట్ అయితే మీరు రెడీ చేసుకొని తిని ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? పొయ్యి మీద అవి వేగుతూనే చూద్దాం పదండి. ఒక్కసారి ఇట్లా కలిపెట్టుకుందాము, ఎందుకంటే చాలాసేపు వేసి కదులుతున్నా చూడండి. మన అంతా మనం బలవంతం కదిలియకూడదు, అవంతకు అవే కదిలేటట్టు మనం జస్ట్ ఇట్లా ఇలా 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 తిప్పుకుంటూ ఉండాలి. వీటిని కొన్ని ఏరియాల్లో బనానా బోండా అని కూడా అంటారు. నేనైతే బనానా బోండా అట్లా పేరు ఏం పెట్టలేదు, వీటికి గుల్గులే అని పేరు పెట్టి నమ్మరు. భలే ఉంటాయి ఇవి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. మెల్లగా ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి. మెల్లగా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే గోధుమ పిండి ఉంటుంది కాబట్టి దీని లోపల మనం మెల్లగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి.
ఇంకొక నిమిషం ఇట్లా పెడదాము, ఎందుకంటే ఒక సైడు కొంచెం పచ్చిగా కనిపిస్తుంది. ఇలా పెట్టేద్దాం. ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఇంకా వేడి వేడి బనానా బోండా రెడీ అనమాట. నేను తిని చెప్తాను ఎట్లా వచ్చినాయో కూడా చెప్తాను నేను. ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బనానా బోండా రెడీ అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, సూపర్ టేస్టీగా ఉంటాయి ఇవి. చూడడానికి కదండి, తినడానికి కూడా భలే టేస్టీ అనమాట. చాలా సింపుల్ రెసిపీ కదా, బనానాతో బోండాలు. చూడండి ఒకసారి ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇప్పుడు నేను తిని ఎట్లా వచ్చినాయో చెప్తానండి. ఫ్రెండ్స్ చూడండి బనానా బోండా తిని చూస్తే చెప్తా. సూపర్ సరిపోయిందండి. చక్కెర, ఇలాచి, గోధుమ పిండి, అరటిపండ్లు, బాగా మగ్గిన అరటిపండ్లు. సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఒకసారి అయితే మీరు ఇట్లా ట్రై చేసి చేసుకొని తిని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి అనమాట ఈ బనానా బోండాలు అనొచ్చు, మేమైతే గులుగులే అంటాం వీటిని. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, బనానా బోండాలు కానీ బనానా స్వీట్ కానీ ఏదైనా పెట్టండి పేరు. అయితే దీనికైతే నేను గులుగులే అని పెట్టుకున్నాం, ఎందుకంటే మేము గులుగులే అంటాం వీటిని. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇది ఈరోజు నా బ్లాగ్. బాయ్.